కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలనైనా. ఇంకా అనేక మంది సిద్ధపాటులో ఉన్నారు. వారు కూడా త్వరగా నీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా ఆరాధించినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వకృపాన్ని దేవుడు మా తండ్రి, మిక్కిలి ఘనమైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతి చెల్లిస్తూ ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరిగించమని అన్ని విషయాలలో ప్రభు చెప్పండి. ప్రతి విధమైన అంధకార శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నా దైవాత్మ ఇక్కడ పనిచేయాలి అయా. ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్ముడు క్రియ చేయాలి. పరిశుద్ధాత్మ వాతావరణంలో మమ్మల్ని ఉంచండి. పరిశుద్ధాత్ముడు మా మధ్యలో సంచరించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని బిడ్డలు మీ చేతుల్లో సమర్పిస్తూ నన్ను కూడా మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రభుని కృతజ్ఞతతో స్తుతించదనే కీర్తన మనం పాడుకుందాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని శరావిచ్చిన దేవుడు కాచును వెతకాడు.
Thank you.
యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెలువననే పాట పాడు. యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా. అందరూ అదేవిధంగా నిలుచుండి మన బైబిల్ గ్రంథంలోంచి 83వ సంకీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు చదువుతుండగా అందరము కలిసి చెప్పుదాము. దేవా, మౌనంగా ఉండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. ఈ ప్రజల మీద వారు కపటయంలో కొనుచున్నారు. నీ వరకు చచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారి ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకం రాకపోయినట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదమరండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన యోధమీలను, ఇస్మాయిలీలను, మోయాబీలను, హగ్రీయులను, గెబులవారును, అమోరీయులను, అమలేకులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానులకు నీవు చేసినట్లు కీషోని వేటి ఎద్దను నీవు సిసరేకను యాబీనులకును చేసినట్లు వారికి చేయము. వారు ఏంటోరులో నశించరి, భూమికి పెండాయిరి. ఓరేపు జయోబు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులను చేయము. జబుకు చల్మున్న అని వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరిగి ధూళి వలెను, గాలి ఎదుట వగడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లు, కాల్చి కొండలను తగులుపెట్టినట్లు తుఫాను చేత వారిని తరుము. నీ సుడిగాల చేత వారికి భీతి పుట్టించము. యెహోవా వారిని నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము. వారి నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక, వారు భ్రమసి నశించుదురు గాక.
యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురు గాక. ఆయన నామమును మహిమపరచుటకు ఆయన మనకి ఇస్తున్నటువంటి కృపను బట్టి, ఆయన నామమును ఆరాధించుటకు ఆయన మనకి ఇచ్చినటువంటి ఇంటి తరుణమును బట్టి ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం కనుక అందరము ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఎవరో ఒకరు మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైనా వెనకుండి మనలో నెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనకు మనమే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం కనుక కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వద్దాం. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో ఆ బిడ్డల నిమిత్తం ప్రార్థన. దర్శనమాయేనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని, నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయేనే నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతిని.
ఎందుకని నీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిచర్యల్లో పాలు కప్పులు పొందుతాయి. ఆయన స్నేహితుడిగా ఉండడం వరకు ఆయన మనకి ఇచ్చినటువంటి ధన్యత, ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఆయన సన్నిధిలో ఆయన నామం ఆరాధించడానికి దేవుని నామానికి వందనాలండి. సేవకులకు వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏప్రిల్ నెలలో స్త్రీల కూడిక విషయంలో దేవుడు సహాయం చేసి మరి కూడిక మరి ఆత్మానుసారంగా జరిగించడానికి మరి దేవుడు తన యొక్క దాసురాన్ని నిలబెట్టుకొని తన ఆత్మతో నింపి సేవకురాల ద్వారా మాతో మాట్లాడాడండి. అందుని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకున్నాను. ప్రతి నెల ఇటు రీతిగా స్త్రీల కూడిక జరుగుతుంది గృహంలో. ఈ స్త్రీల కూడిక ద్వారా మాకు ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నారు. కంటికి కనపడిన కొన్ని పరిస్థితులు మనకి చుట్టూ ఉన్నప్పటికీ వాటన్నిటి మీద జయమిస్తూ మరి కుటుంబంలో జరుగుతున్నటువంటి గృహంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు అనేక పరిస్థితులను సరిచేస్తున్నాడు.
అందులో బట్టి నీ దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. తన ఆత్మని తోడుగా ఉంచి మమ్మల్ని బలపరుస్తున్నాడు. అందుని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. భక్తుడైనటువంటి ప్రవక్త మరి ఇర్మియా గ్రంథం నుంచి మరి దేవుడు మాట్లాడాడండి సేవకుల ద్వారా. మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాని దేవుడు ఎన్నుకున్నాడని తన ద్వారా జనులకి కొన్ని మాటలు చెప్పాలని మరి ఆ మాటలు చెప్పమన్నప్పుడు మరి ఇర్మియా మరి భయపడి మరి చెప్పలేక ఇసికి నోడ్చి మరి తన మాటలు తన మనసులోనే పెట్టుకొని మరి హృదయం మండించబడుతున్న సమయమైనప్పటికీ మరి తాను మరి దేవుడి మాటలు చెప్పకూడదని, దేవుని గురించి ఏమి చెప్పకూడదని తన హృదయంలో తలంచినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు మరి ఇర్మియాతో మాట్లాడాడండి. నువ్వు మాట్లాడు, వాళ్ళతో ప్రవచించని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా మరి దేవుడు నిజమేనండి సేవకుల ద్వారా మాకు కొన్ని సంగతులు తెలియజేస్తున్నాడు. ఏవైతే మరి చేయాలో ఏవైతే చేయకూడదో వాక్యం ద్వారా చెబుతూ మరి మమ్మల్ని ఎంతగానో మరి దేవుడు మరి ఆత్మానుసారంగా నడిపిస్తున్నాడు. మరి సేవకురాన్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. అందుని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. సేవకురాలు మరి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ కొన్ని విషయాలు చెబుతూ మరి బలపరుస్తూ కొన్ని విషయాలు ధైర్యం చెప్తూ ఇలా ప్రార్థన చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇర్మియాకి ఎంతమంది శత్రువులు అయినప్పటికీ మరి వారి నుంచి దేవుడు కాపాడాడని, తన స్నేహితులే శత్రువులుగా ఉన్నారని మరి తన స్నేహితులు శత్రువులుగా ఉన్నప్పటికీ మరి వారి నుంచి మరి దేవుడు మరి ఇర్మియాని కాపాడాడని సైన్యములకు అధిపతి యెహోవా మరి సెలవిచ్చుచున్నాడు. పరాక్రమము గల సూర్యుని వలె నేను నీకు తోడై ఉన్నానని, వారిని సిగ్గుపడేటట్టు చేస్తానని మరి దేవుడు మరి ఇర్మియా ప్రవక్తకి ఏ విధంగా అయితే చెప్పాడు అదే విధంగా నిజమేనండి సేవకుల ద్వారా కొన్ని మాటలు మాకు చెప్తున్నాడు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తాను. తన ఆత్మని నాకు తోడుగా ఉంచి ఆలోచన ఇస్తున్నాను, నడిపిస్తున్నాడు. అందుని బట్టి వందనాలు. ఇదిగోండి ఈ నెలలో మరి తన దేవుడి కార్యాలు మరి నా పట్ల నా కుటుంబం పట్ల జరిగిస్తున్నాడు. అందుని బట్టి నేను వందనాలు చెల్లించుకున్నాను. నా కుటుంబంలో నా కుమారుడు గురించి ప్రార్థన చేయండి. ఐసెట్ ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా నా కుమార్తె ఎగ్జామ్స్ రాస్తున్నాను, తన గురించి మరి ప్రార్థన చేయండి. మీ అనేది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని వెలుగులో దీవించబడును కాక. సాక్ష్యం చెప్పడం ద్వారా విన్నవాడు విశ్వాసంలోకి వచ్చి వెంబడించినట్టుగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన మీద నమ్మకం చిన్న ఆయన నడిపిస్తున్నాడు. ఆయన బట్టి దేవుడు నడుస్తున్నాను. ఈయనలో పూర్తి దేవుడు నిర్మించారు. చాలా మాట్లాడారు. ఈ గదిలో కూడా దాని విషయంలో దేవుడు మాట్లాడాడు. మరి ఈ నెలలో కూడా అదే రీతిగా దాని గురించి దేవుడు నాతో మాట్లాడాడు. ఒక సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో మనతో పాటు సాహసంలో ఉన్న ప్రార్థన చేసే వారిని తీసుకొని వారితో కలిసి సమస్య విషయంలో ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు దానికి సమాధానం ఇస్తారని దేవుడు నాతో మాట్లాడాడు. మరి దానిని కూడా జ్ఞానులందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు అది తెలుసుకొని స్నేహితులను తీసుకొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ రాత్రి కాల సమయంలో మర్మం దేవుడు తెలియజేశాడు. అది తెలియజేసిన దాన్ని బట్టి రాజు యొద్ద దాన్ని వివరిస్తుండగానే రాజు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు మర్మములు తెలియజేసిన దేవుడిని సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆ రీతిగా అన్ని జనులు ఆయన సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు మరి అన్యుల దేవుని విషయం సాక్ష్యం ఇవ్వాలని మరి నేను గ్రహించాను. మరి అంతేకాదు లోక సంబంధులైతే మాట్లాడే విషయాన్ని లోకం మాత్రం వింటుంది. దేవుని సంబంధులైతే మాట్లాడుతున్న విషయాన్ని దేవుని గ్రహించిన వీళ్ళు ఆలోకిస్తారని వాక్యం నాతో మాట్లాడింది. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుడు మాట్లాడాడు. మరి ఆ రీతిగా వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడి నన్ను బలపరిచాడు. అందుని బట్టి దేవుడు నామని మహిమపరుస్తున్నాను. మరి సేవకురానికి నా నిబంధనలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా ఆమెను మరుగుపరుచుకొని దేవుడు మాట్లాడి ఆత్మను బలపరుస్తున్నాడు. మరి ఆ రీతిగా నా బిడ్డలు కూడా దానియేలు వలె నమ్మకమైన వారిగా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలని ఆశపడుతున్నాను. చిన్ననాటి నుంచి వారు దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నారు. మరి అంతేకాదు ఆయన వాక్యాన్ని గ్రహించి ఆయన బిడ్డగా సిద్ధపడాలని ఆశ. దేవుడు పనిచేసే వారిగా పరిచారకులుగా ఆయన పాత్రలుగా నా బిడ్డలతో వాడబడాలి. లోకం ఎంతో చెడిపోయింది. లోకంలో పరిస్థితులు బాగోలేదు. అనేక మంది బిడ్డలు లోకం వైపు చూస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో నా బిడ్డలు లేకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా బిడ్డలిద్దరు దేవుడు ఇచ్చిన నాకు శ్వాసంగా దేవుడు నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. వారి విషయంలో నేను దేవుని దగ్గర మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. నా పెద్ద కుమారుని దేవునికి సమర్పించినాను. నా గర్భంలో
అడగముందే నేను నా పెద్ద కుమారుని దేవుడికి సమర్పించాను. తర్వాత రెండో కుమారుని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మరి వారిద్దరి విషయమే దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు వారిని నాకు ఇచ్చాడు కాబట్టి వారి నా దేవుడు నామని మహిమకరంగా నా బిడ్డలిద్దరు వాడబడాలి. ఆ రీతిగా మీ అందరి ప్రార్థనలు కూడా నా బిడ్డల విషయంలో ప్రార్థించండి. మరి వచ్చే వారంలో బిడ్డలిద్దరికి రిజల్ట్స్ ఉన్నాయి. మరి వారిని వాడ దేవుడు నవ్వించాలి. దేవుని మహాకృపను బట్టి వారిద్దరు దేవుడు సాక్షిగా నిలబడాలని నేను ఆశపడుతున్నాను. ఈ రీతిగా మరి నెలలో దేవుడు చేసిన కార్యం బట్టి మరి జరిగించిన కూడికను బట్టి దేవుడు నామని మహిమపరుస్తున్నాను. అంతేకాదు నా కుటుంబంలో ఆరాధన జరుగుతుండగా దేవుడు ఆయన ఆత్మీయతని బిడ్డలు అందించారు. బిడ్డలు ఎంతగానో ఆసక్తికరమైనగా ప్రార్థన కూడిక నా కుటుంబంలో ఈ నెల దేవుడు ఘనంగా జరిగించారు. అందుని బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. పోయిన నెల 24వ తారీఖున మేము తగ్గింపు అయితే అంతకుముందు ఒక వారం రోజులే నన్ను అమ్మ దగ్గర ఉండమని మొత్తం వేరే ఊరు వెళ్తున్నామని ఫోన్ తీసుకెళ్ళాను. అయితే దాన్ని దగ్గరగా చూశాను దాని పరిస్థితి ఏంటన్నా. ఇప్పుడు ఎంతో శ్రమ పడుతుంది ఈ సేవ చేస్తుంది. మరి ఇంటికి ఈ లోపల ఇంత శ్రమ ఇంక ముందు మనం వేసి తిరిగి పరిస్థితి కూడా లేదు. మంచంలో పడవద్దు. అది ఆ వారం రోజులు అన్ని దగ్గర కూర్చొని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసుకునేవాళ్ళు. మళ్ళీ సోమవారం ఇంటికి వచ్చాను. మంగళవారం ఫోన్ చేశాను. వెళ్ళాము కార్యక్రమాలు ఇంటికి వచ్చాను. అయితే శనివారం కార్యక్రమం చెప్తున్నాను. అయితే గురువారం మార్నింగ్ నుంచి నాకు భయంకరమైన ఫీవర్ కాల్ చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. జ్వరం 104 ఉంది. అయితే వాళ్ళ దగ్గరికి 3వ రోజు వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేదు. 4వ రోజు వెళ్ళలేదు. ఇక కార్యక్రమం 10 గంటలకు కనుక 7 గంటలకు బయలుదేరి వెళ్ళాను. అసలు ప్రేయర్ ఎలా జరిగిందో ఎంతమంది వచ్చారో అవన్నీ నాకు అసలు ఏమి తెలియదు. సాయంకాలం 4 గంటలకి ఆ టైంలో పాప వచ్చి అక్క ఏంటంటే పడుకున్నామంటే లేపి ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చింది. లేసాను. సమాధి వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన వారం రోజుల వరకు నాకు బాగా ఫీవర్, జలుబు, దగ్గు చాలా ట్యాబ్లెట్లు వేసాను. 2016లో వచ్చింది నాకు ఆ జ్వరం. అంత భయంకరమైన జ్వరం నాకు వచ్చింది. మరి అసలు ఏంటి నా పరిస్థితి అనుకున్నాను. ఆయన మనసులో వాక్యం చదివి 15 రోజుల పైన అయిపోయింది. ప్రార్థన చేసి కూడా 15 రోజులు అయింది. అయినా సరే ప్రార్థన చేయాలని మనసు రావట్లేదు. బాగా కనుక్కోవాలని ఆలోచన. అట్లాగే ప్రభా మరి ఏ విషయంలో నేను కొనుక్కోవచ్చున్నాను నన్ను బలపరిచి ప్రభా ప్రార్థించాను. దేవుడు స్వస్థత అనుగ్రహించి ఈరోజు మరి మందిరంలో దేవుడు నిలబెట్టినందుకు దేవుడు స్తోత్రాలు. ఆయన చెప్పాను నా పరిస్థితి బాగాలేదు, ఇలా ప్రార్థించమని సంఘంలో అనౌన్స్మెంట్ చేసి ప్రార్థించాను. అయితే మా నాన్నగారు అయితే అన్యుడు. అయితే తను వాళ్ళందరూ మా నాన్నగారు తరపు వాళ్ళందరూ అన్యుడు. కానీ ఇంకా వాళ్ళు మారు మనసు పొందలేదు అసలు. అయినా మా అమ్మగారు మేము 5 సంతానం. మమ్మల్ని ప్రతి ఒక్కరిని మరి దేవుని సన్నిధిలో నడిపించింది. మరి తనకు వచ్చిన అల్లులు కానీ కోడలు కానీ మనవరాలు కానీ అందరూ రక్షణ పొందారు. మరి దేవుళ్ళని నడిపించుకుంది. మరి నాన్నగారి కన్నా అమ్మగారిని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. ఏమి తెలియదు కానీ చాలా అమాయకురాలు. మరి ప్రభు సన్నిధిలో ఉందని మేము ఉంచాము. మరి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ దేవుని మర్చిపోవద్దమ్మా. ఎప్పుడు చెప్తాము లేదు, నీకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ దేవుని దగ్గర ప్రార్థించి ఎవరిని దగ్గరికి వెళ్ళవద్దు, ఎవరిని చేయరాసి అడగద్దు. అలానే మేము ఫాలో అవుతూ వచ్చాము. మరి ఇప్పటి వరకు దేవుడు మరి అట్లానే మమ్మల్ని నడిపించాడు. మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. కొన్ని మరి ఆస్తి కొన్ని ఉన్నాయి. ఎవరికి ఎలాంటి లోటు జరగకుండా మరి అందరూ సమాధాన పడాలని
సమానంగా మరి అందరూ ఉండాలని మీ అనుదిన ప్రభువుని జ్ఞాపకం చేసుకో చిన్న సాక్ష్యం భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భక్తులు ఎప్పుడూ శ్రేష్ఠులే. భక్తుల బిడ్డలు కూడా ఎప్పుడు శ్రేష్ఠులుగానే ఉంటారు. మరి వారు తల్లిని కోల్పోయినప్పుడు మీరు కూడా ప్రార్థన చేశారు, సంఘంలో ప్రార్థన చేసాం, ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు. ఆ మేరకు దేవుడు వారికి సహాయం చేశారు. అలాగే పౌర్ణ సిస్టర్ కొరకు కూడా ప్రార్థించాం. దేవుడు ఈరోజు తన సన్నిధికి బిడ్డను ప్రభు నడిపించారు. అందుకు దేవునికి స్తోత్రం. బేస్ పెరుగుతుంది బాక్సులో ఉండడం వల్ల. ఒక్క పదం చాలు, దేవుడు ఆ వాక్కుతో నాతో మాట్లాడడం వలన నేను ధైర్యపరచబడ్డాను. దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఒక మనోవేదనతో ఉన్న స్త్రీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దైవజనుడు చెప్పిన మాట, నువ్వు విన్నవించుకున్నదంతయు యెహోవా నీకు అనుగ్రహించునుగాక అన్నాడు. తర్వాత సాక్ష్యం అదే చెప్పింది ఆవిడ. అందుచేత మన సాక్ష్యాలు క్లుప్తంగా ఉండాలి. సాక్ష్యం అంటే నువ్వు ఒక సాక్షివి. దేనికి? నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఈ పరిస్థితుల్లో నుండి నన్ను ఈ విధంగా బయటికి తెచ్చాడు అని దేవునికి మహిమ రావాలి. దేవుడే ప్రత్యక్షంగా కనబడాలి. అంటే కొంతమంది సాక్షి వింటారు, విన్న వాళ్ళకి ఏం కలగాలి? విశ్వాసం. దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడా, దేవుడు ఇంత కార్యం చేస్తాడా, దేవుడు ఎలా చేస్తాడా అని వినేవాళ్ళలో ఒక మంచి విశ్వాసాన్ని నీ సాక్ష్యము పుట్టించాలి. ఆమేన్. బలపడాలి. మనం అందరం మాట్లాడడం నేర్చుకోవాలి. మన భాష విధానాలు చాలా మార్పు రావాలి. అలాగే మన భక్తి విషయాల్లో ఒక చక్కటి క్వాలిటీగా మనం ఎదగాలి. ప్రభు వాక్యం చేత ప్రభు మహిమార్థమై మనం క్వాలిటీగా ఎదగాలి, క్వాలిటీగా జీవించాలి. ప్రభు ఆ రీతిగా మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోండి. దేవుని సేవకు మీ బిడ్డలను సమర్పిస్తే వాళ్ళని ఆ తరహాలో పెంచడానికి ఇష్టపడండి. దేవుని సేవకి అప్పగించి ఆ దేవుని సేవలో పాలు పంపులు పొందకుండా మీరే చేస్తే వారిని మీరు దేవుని సేవకు అప్పగించినట్లు కాదు. అన్న ప్రార్థన చేసుకుంది, ఒక కొడుకుని అంది, ఇస్తే నీకే ఇచ్చేస్తుంది. పాలు విడిచాడు, కొడుకుని ఎక్కడ పెట్టింది? ఇంట్లో పెట్టుకుందా? దేవుని మందిరంలో వదిలేసింది. సేవకు అర్పించినప్పుడు మందిరంలో వదిలేయాలి. మరి ఎవరు పెడతారు? ఏమో సమర్పించిన తర్వాత దేవుడు పెట్టడా, పోషించడా? వాళ్ళు ఇక్కడ మందిరంలో పని చేస్తున్నప్పుడు అన్నం తక్కువ అయిపోద్దా? అగస్టిన్, బో తక్కువ అవుద్దా? బోవా తక్కువ అవ్వదు, ఏవి తక్కువ అవ్వవు. ఎందుకంటే దేవునికి సమర్పించిన విధానంలో మనం వాళ్ళని పెంచినప్పుడు ఖచ్చితంగా బిడ్డలు దీవించబడతారు. నీ బిడ్డ కాదేక
దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పించావో ఆ బిడ్డ నీ బిడ్డ కాదు. ఎవరు బిడ్డ? దేవుని బిడ్డ. అందుకని టీ పెంతుకొస్తు అనేవాళ్ళు. ఇప్పుడు టీ పెంతుకొస్తు, టీపీ అంటారు. టీ పెంతుకొస్తు అని అంటే అది ఎక్కడో సిలోన్లో పుట్టింది కాబట్టి టీ పెంతుకొస్తు అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే సేవకు సమర్పించుకున్న తర్వాత వాళ్ళు అన్నీ వదిలి వెళ్ళిపోవాలి. వీలైతే వాళ్ళ తండ్రో తల్లో చచ్చిపోతే చూడడానికి కూడా పంపిస్తారు. అవకాశం ఉంటే పంపిస్తారు, అవకాశం లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు. పలానా చోట ప్రార్థన కూడుకుంది, మీరు అక్కడికి వెళ్ళండి. తప్పనిసరిగా శిరస్సు ఉంచి వెళ్ళాల్సిందే. అలా దేవుని సమర్పణ అంటే చాలా మంచిది, చాలా మంచి విషయం అది. మీ బిడ్డలు మీరు దేవుని సేవకు సమర్పించారు కనుక వాళ్ళు సమర్పించబడిన ఆ సమర్పణ జీవితంతో ఎదిగితే మీకు దీవెన, ఎదుగుతున్న బిడ్డలకు కూడా దీవెన. ఆ కోణంలో మీరు ఆ బిడ్డను పెంచాలి. ఆ కోణంలో వారిని ఎదిగేటట్లుగా మీరు చేయాలి. ఆమేన్. కొద్దిగా మీరు స్పందించాలి. హల్లెలూయా అన్న చెప్పలేకపోతున్నారు పాపం. ఏంటో నాకు అర్థం కావట్లా. వేసవకాలమా? స్పందించాలి. అనాలోచనగా ఉండకూడదు, అనాలోచనగా వినకూడదు. మన సీనియర్స్మా జూనియర్స్మా? అందరూ సీనియర్సే, జూనియర్స్ ఎవ్వరు లేరు. కనుక మనం దేవుని సన్నిధిలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో ఎలా ప్రవర్తించవలెనో నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అందుకే నీ దేవుని మందిరానికి నువ్వు పోనప్పుడు నీ ప్రవర్తన అంటే ఏంటి? హల్లెలూయా అన్నా. అదే ప్రవర్తన అంటే. ప్రవర్తన అంటే దేవునికి లోనైపోవాలి, దేవునితో అనుబంధం బాగా ఎదగాలి. ఉదాహరణకి నీ భర్త తన భార్యతో బాగా మాట్లాడుతున్నాడు. అమ్మాయి వింటూనే ధ్యాస ఎక్కడికో పెట్టింది, ఏదో ఒక దృష్టి మీద పెట్టింది. అప్పుడు భర్త, ఏమి నా భార్య, నా శ్రీమతివే నువ్వు, వావ్ అంటాడా? ఏమే మాట్లాడేది ఎవరు, నీ చూపు ఎక్కడ అని అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని నేర్చుకోవాలిరా, బాగా నేర్చుకోవాలి. మన కాలం దగ్గర పడిపోతుంది. ఈ యుగానికి కూడా అంతం వచ్చేసింది. మనం ఎక్కువ కాలం బ్రతకలేము. గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు పెరిగిపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి. పెద్ద టైం లేదు, ఎప్పుడైనా పోవచ్చు, ఎక్కడైనా రాలిపోవచ్చు. అయితే భక్తుడు శ్రేష్ఠుడు, గుర్తుపెట్టుకోండి. భక్తుడు శ్రేష్ఠుడు. ఏదో అంటారు చూడండి, ఇప్పుడు చచ్చినా రేపు చచ్చినా అంటారు కదా. అలా మనం ప్రభువులో బలంగా ముందుకు వెళదాం. అట్టి కృప సహాయము దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. టైం కరెక్ట్గా ఫాలో అవుతున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇలా చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇంకో విషయం చెప్పనా, హల్లెలూయా అంటే 2 మాటలు మళ్ళీ ఎక్కడ తగ్గిపోతాయి అని హల్లెలూయా కూడా చెప్పడం మానేశా. దానివల్ల కాస్త మీరు సహనం తగ్గినట్టు అనిపిస్తుంది. గట్టిగా చెప్దామా? మనం ఆరాధన చేసేటప్పుడు కూడా డ్రమ్ము మాగవచ్చు, డ్రమ్ము మాకపోవచ్చు, కానీ మన స్తుతి ధ్వని ఆగకూడదు, మనం చేతులు ఎత్తుట ఆగకూడదు, మన ప్రార్థన ఆగకూడదు. డ్రమ్ముకి మన స్తోత్రానికి సంబంధం లేదు. డ్రమ్ము ఏంటంటే పాడేటప్పుడు కొంచెం ప్రోత్సహించడానికి మాత్రమే. ఎరా మీ ఇద్దరు ప్రసంగం చేపిస్తాం, మీ ఇద్దరిని, సాత్విక్ని సంజువుని వినాలి నా మాటలు, సరేనా? ఏం చెప్తున్నాను? పెద్దోళం అయిపోతున్నాగా, మధ్య మరుపులు కూడా వస్తున్నాయి. ఏమి లేకపోయినా మన ఆరాధన, మన స్తోత్రం ఆగకూడదు. చివరి దినాలలో ఉన్నాం. యోహాను పత్రికలో చెప్పినట్లు చివరి గడియ లేక చివరి నిమిషంలో మనం ఉన్నాము అనేది గుర్తుపెట్టుకొని బహు జాగ్రత్తగా
ప్రభువులో మనం ఎదుగుతూ మన బిడ్డలను పెంచుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ సంఘములో మనం ఎదుగుతూ సంఘానికి అనేకులు నడిపిస్తూ సంఘంలో మనం బలపడుతూ ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడుతూ అనేకులకును మరియు నీ యొక్క బిడ్డల 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 1000 తరములకు శోభాతిశయముగా దేవుడు నిన్ను బలపరచునుగాక. చదువుదాం. ప్రార్థన చేసామా? చేయలేదుగా. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మీ వాక్కు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరిగ్గా సమయం 11:20 అయింది. వెనకాల సిగ్నల్ అప్పుడే వస్తుంది, సమయం అయిపోయిందని. సమయాన్ని మనం చక్కగా వినియోగించుకుందాం. చదవండి ఒక వాక్యం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. బాగా గమనించండి. అందరూ నా వైపు చూడండి. వీలైనంత వరకు బైబిల్ చదివినాక తలలెత్తి మాటల వైపు చెవి పెడితే బాగుంటుంది. అప్పుడు మీకు వాక్యము అర్థమవుతుంది. మీరు ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగానే ఉంటే నేను చెప్పే మీకు ఏమీ అర్థం కాదు. పదే పదే చెప్పింది చెప్పడానికి గల కారణం ఏంటంటే జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరచడానికి మాత్రమే అలా మాట్లాడటం జరుగుతుంది. గమనించండి. ఇక్కడ 2 పాపాలు ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపం, మరొకటి మరణము కాని పాపం. దీని గురించి కొంత వివరణ గత వారంలో, అంటే పోయిన వారం కాదు అంతకుముందు చెప్పాను. అది మీరు రాసుకున్నారు. కొంతవరకు మీ మనసులో ఉందని. సంజు అమ్మాయికి చూడు బాబు, నాయకు చూడు, మంచినీళ్ళు కానీ ఏమొద్దు, పాస్ కూడా పోయడానికి లేదు, ఇక్కడే ఉండాలి. ఓకే, నువ్వు మంచోడివి. నా వైపు నా మాటలు వినండి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి దేవుడు సహాయము చేశారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. బాగా గమనించాలి. ఒకటి మరణకరము కాని పాపం, మరొకటి మరణకరమైన పాపం. మరణకరము కాని మరణకరము కాని పాపము ఎవరైనా నీ తోటి సహోదరుడో సహోదరియో చేస్తే నువ్వేం చేయాలంట? దేవునిని వేడుకోవాలి. నీవు ఆ వ్యక్తి కొరకు చేసిన ప్రార్థన దేవుడు విని ఎక్కడ తీసుకెళ్తాడంట? జీవములోనికి తెస్తాడు అని చెప్పబడింది. అలాగే మరణకరమైన పాపం ఉంది, దాని గురించి వేడుకొనవలెననే సంగతి అక్కడ చెప్పబడలా. కాబట్టి అక్కడ వాక్యం మాట్లాడలేదు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? నిశ్శబ్దం, మౌనంగానే ఉండాలి. అక్కడ మనం మాట్లాడడానికి వీలు లేదు. వాక్యం మాట్లాడే చోట మనం మాట్లాడాలి. వాక్యము మౌనమైనప్పుడు మనము కూడా మౌనం అవ్వాలి. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగైతే మౌనంగా యేసు ప్రభు వారు ఉన్నారో, సైలెంట్ గా ఉన్నటువంటి, అంటే మౌనంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మనం కూడా మౌనముగానే ఉండడం మర్యాద, గౌరవం. అయితే ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణకరము కాని పాపము నీ సహోదరిలో సహోదరుడిలో, అంటే సంఘములో ఎవరైనా చేస్తే, నీ కంట పడితే ఏం చేయాలి? నీవు దేవునిని వేడుకోవాలి. అంటే దేవునికి చెప్పాలి, అయ్యా ఆ పాపములో నా సహోదరుడు చచ్చిపోకూడదు, లేక ఆ పాపంతోనే బ్రతుకు ముగించకూడదు. నా సహోదరి ఆ పాపములోనే
నిరంతరం జీవించకూడదు. దయచేసి వారిని అక్కడ నుండి విడిపించాలి. దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి? దేవునిని వేడుకోవాలి. దేవునిని వేడుకోవాలి. దేవునిని వేడుకునే దానికన్నా మనం ఏం చేస్తాం అనేది మీరు ప్రశ్న వేసుకొని మీరే జవాబు చెప్పండి. ఏం చేస్తాం మనకు బాగా తెలుసు కదా. దేవునిని వేడుకునే దానికన్నా జరిగే పరిస్థితి ఏంటి? మీరు చెప్పండి, ఏం జరుగుద్ది? జరిగిందేమో కానీ అలహ మాత్రం బాగా అయిపోద్ది. టీవీ 9 కన్నా స్పీడ్గా వెళ్ళదు వార్త. చేసిన వాళ్ళు ఏమో కానీ చెప్పిన నువ్వు మాత్రం అంతకన్నా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. అర్థమైందా? చేసిన వాళ్ళు ఏమో కానీ ఏదో అంటారు కదా, గెడ పెట్టిన వాళ్ళకి ఎక్కువ ఉంటుందంట. అలాగే ప్రభు సన్నిధిలో మనం గమనించాల్సింది ఏంటంటే వేడుకోవాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవుని వేడుకుంటే నీవు చేసిన ప్రార్థన ఆ వ్యక్తిని జీవంలోనికి తీసుకొస్తుందంట. హల్లెలూయా. అంటే ఒక మనిషి జీవంలోనికి రావాలన్నా, ఒక వ్యక్తి పాతాళంలోనికి పోవాలన్నా దానికి మూలం ఎవరు? దేవుని బిడ్డగా నువ్వే. అంటే మీరంతా దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన మీరు ఎవరో తెలుసా? దేవుని ప్రతినిధులు. ఎవరు మీరు? షారోను, ఎవరు మీరు? రక్షణ పొందిన ప్రభు బిడ్డలందరూ కూడా ఎవరు? దేవుని ప్రతినిధులు. ప్రతినిధులు అంటే ఎంత గొప్పోళ్ళో ఆలోచించండి. మీరంతెవరు? దేవుని ప్రతినిధులు. మీరు అనుకోండి, నేను దేవుని ప్రతినిధిని అనుకోండి. ఒక ప్రతినిధి ఎంత చక్కగా ప్రభువులో ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి. దేవుని ప్రతినిధి అని చెప్పాను ఒకటి. రెండవ మాట, మీరెవరు అంటే మొదట మీరెవరో మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆ తర్వాత దేవుని గొప్పతనం గురించి మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని ప్రతినిధిగా నువ్వు చేయాల్సింది ఏంటో వాక్యంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. 83వ కీర్తన చదివాం. తీయాలి. 83వ కీర్తన చదివాం. మీరు కూడా చిన్న బైబిల్ పట్టుకోవాలి. చూసన్నా కలర్ సైట్ కాదు, ఇక్కడ అంతా వాక్యం రాయాలి. మేము పేపర్ తీసుకున్నాం, ఏం చేయాలి? సండే స్కూల్లో ఇచ్చిన వాక్యం 100 సార్లు రాయి, సరేనా? ముగ్గులేపి అక్కడ పిల్లలకి ఇచ్చే సండే స్కూల్ ఏమి ఇచ్చారు అని, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆ వాక్యం రాసుకో అని చెప్పండి. వాళ్ళు ముగ్గులేస్తున్నారు, లేదా ఏదో బొమ్మలు అన్నమాట. ఆ లాస్ట్ వచ్చిన ఎవరు రాయబడింది? ఒక్కళ్ళు గట్టిగా చదవండి. యెహోవా అను నామము ధరించిన ఏమా నీవు మాత్రమే. ఆగండి, ఎవరు? యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఆమేన్. దేవుని ప్రతినిధివు నువ్వు. నెక్స్ట్, ఎవరిని ధరించావు? చాలా ఎవరిని ధరించారు? యెహోవా అను నామమును ధరించావు. స్పీడ్గా పోవడానికి వాళ్ళు మీకు బాగా అర్థం కావాలనేది ఆశ. కొద్దిగా స్లోగా వెళ్తున్నా, స్పీడ్ చెప్పాలని ఉంది. యెహోవా అను నామము ధరించావు గనక సర్వలోకములు నువ్వెవరివి? యేసు ప్రభు వారు ఎవరు? మహోన్నతుడు. మహోన్నతుడా నీ కృపలో నేనా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు చెప్పాలి. వెనకాల అందరు చెప్పొచ్చు, అందరూ తెరవచ్చు. యేసు ప్రభు ఎవరు? మహోన్నతుడు. నువ్వెవరివి? యేసు అని బండలో నుండి చెక్కబడినటువంటి ఒక సజీవమైన రాయివి. తండ్రి యొక్క ప్రతినిధివి గనుక ఆ యెహోవాను నామమును నీవు ధరించావు గనక సర్వలోకములు నువ్వు ఎలాంటి వ్యక్తివి? మహోన్నతుడు.
శాశ్వతమైన ఆమేన్. సంతోషం లేదా మీకు? పార్టీలో కొంచెం నలుగురిని ఆ మీటింగ్కి తీసుకెళ్తే ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తే ఆ ఐడెంటిటీ కార్డు ఏం చేస్తున్నారు తెలుసా? ఆనందంలో వాళ్ళు చూసారా, నేను ఫలానా పార్టీలో ఫలానా వ్యక్తిని అది ఎంతో సంతోషంగా ఏది ఈ కొద్ది రోజులు ఉండేదానికి. కానీ నువ్వెవరవి? యెహోవా నామమును ధరించిన మహోన్నతుని యొక్క బిడ్డవి, మహోన్నతుడివి, మహోన్నతురాలివి. సర్వలోకములో నీ అంత మహోన్నత్వము ఎవరికి లేదు. దేవుడు అది నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ హోదా చూడండి. అందుకే అమూల్యమైన రక్తము చేత నిన్ను కడిగాడు. అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తం. దేవుని వాక్యంలో రాయబడింది 119 కీర్తన 72 వాక్యములు గమనిస్తే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, వేల కొలది వెండి నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము. ఆమేన్, హల్లెలూయా. ఏది మేలు? ఏది మేలు? దేవుని వాక్యము మేలు. దేనికన్నా? వెండి బంగారముల కన్నా వాక్యము కోరదగినది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం రాయబడింది. ఆ వాక్యము నీ మెడలో ఎలా ఉండాలంట? మాలగా ఉండాలి, హారముగా ఉండాలని లేఖనములో చెప్పబడింది. అందుచేత లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత హోదా ఇచ్చాడో ఆలోచించండి. అసలు మన పరిస్థితి ఎక్కడా? 136 కీర్తనలో చెప్తాడు, దీన దశలో ఉన్నప్పుడు అంటాడు. 111వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే పెంట కుప్పల నుండి దీనులను అని రాశాడు. అంటే మన స్థితి ఎలాంటిది చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మేము మారిపోవడం అండి అని చెప్పడానికి ఎంత నామోసే తెలుసా? మేము మారవాళ్ళం అండి అని చెప్పుకోవడానికి నామోసేసామంటాం. ఎస్సీ అంటే క్రైస్తవం అని. దాన్ని దేనికి నామోస్యం? అలా చెప్పితే ఏమన్నా మొన్న చిలకలూరుపేట సాలం రాజు గారు చాలా చక్కటి వివరణ ఇచ్చాడు దానికి. ఈరోజు ప్రపంచం నిలబడిందంటే వీళ్ళని బట్టి, ఎవరిని బట్టి? ఎస్సీలను బట్టి. ఎందుకు? వీళ్ళే ప్రభువుని నమ్ముకొని వీరి ద్వారా చక్కని సువార్త ప్రపంచానికి వెల్లడి చేశారు. ఈరోజు ప్రపంచం దేశం నిలబడిందంటే వీళ్ళే కారకులు అని వాళ్ళు చక్కగా చెప్పారు. అందుచేత ఇంకో మాట చెప్పనా, ఎస్ఐల్ని మరీ అంత తక్కువగా గవర్నమెంట్ మాట్లాడడానికి గల కారణం ఏంటి? కారణం ఏంట్రా? ఇప్పుడు రెడ్లో నుండి క్రిస్టియన్గా అయినా, ఎక్కడ నుండి క్రిస్టియన్ అయినా ఆడ పొలం అట్టాగే ఉంటుందంట, ఏది మారదంట. కానీ ఎస్సీ వాళ్ళు క్రైస్తవులు అయితే ఏమవుతుందంట? కులం మారిపోద్దంట, కులం మారిపోద్దంట. మరి ఇది ఎక్కడ న్యాయమో? నేను అనుకుంటున్నా, నువ్వు యెహోవా అను నామమును ఆమేన్. అందుచేత ప్రపంచములో మీకు ఉత్సాహం లేదు కదా? మహోన్నతులండి, సర్వ ప్రపంచులు ఎవరు మీరు? నేనేదో ముఖస్థుతి చేయట్లో వాక్యం మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సింది వేరే కోణంలో వెళ్ళాలి. ప్రభు ఆత్మ నడిపింపుతో నేను ఉన్నాను. అందుచేత అంతా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకం ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దంటే యోగ్యమైన వారిని, భక్తిలో ఎదుగుతున్న వారిని, నీతి న్యాయాలతో నింపబడుతున్న వారిని లోకం ఏం చేస్తుంది? తక్కువ చేసి మాట్లాడదు. మనం కూడా అవునా అమ్మో అని ఆ మాటలు వినేసి మనం కూడా మనసులో నడుచుకొని మనం వాళ్ళ మీద మనకున్న మనసును కూడా ఏం చేస్తాం? విరిచేసుకొని
మనం ప్రక్కకి వెళ్ళిపోతాం. కాదు, ఎవరైనా ఒక వ్యక్తి నీచంగా దూషింపబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తినే గౌరవించాలి, ఆ వ్యక్తికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. గనుక గమనించాలి ప్రభు బిడ్డలారా, నువ్వు ఎవరిని ధరించావు? మహోన్నతుడైన యెహోవా నామమును ధరించావు. ఇప్పుడు సర్వ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తివు నువ్వు? జనం వచ్చి ఫోటో తిట్టి చూసావా అని చెప్పుకుంటాం. దేవుడు అండి, దేవుడు మనల్ని, మన స్థాయి అర్థం చేసుకోండి. ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు లేవు, ఉన్నాయా? నేను కూడా ఇదిగో ఇక్కడ చిరిగిపోయి బట్టలే వేసుకెళ్ళి స్కూల్కి. 16 ఏళ్ళు వచ్చేదాసరికి బట్టలు ఉండేవి కాదు. ఆ తర్వాత కూడా 2 జతలే కట్టుకోవడానికి, 2 జతలు, దాపుడికి ఊరెళ్తే 1 జత. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే అసలు మనం ఎక్కడున్న వాళ్ళం, మహోన్నతుడైన దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడో అర్థం చేసుకోండి. ఇవాళ మీరు 10 మందికి పెట్టగలరు. ఒకప్పుడు ఉందా? చుట్టం వస్తే ఉట్టంక సట్యంక చూడాల్సి వచ్చేది. ఆ స్థాయి నుండి, నేను ఆర్థికపరమైన విషయాలు మాట్లాడట్లేదు, కానీ ఆ మహోన్నతుని తెలుసుకొని ఆయన నామాన్ని ధరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను గైకొంటున్నాం కాబట్టి ఎక్కడో గుమ్మాల బయట ఉండాల్సిన వాళ్ళం ఊరికి బయట పెట్టిన వాళ్ళని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? బా ఏం చెప్పారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఏంటి ఏమన్నానయ్యా? ఒక 50 లక్షల అపార్ట్మెంట్ తీసుకున్నాం, కొద్దిగా ఈఎంఐలు పెట్టాం. ఎక్కడరా? ఎక్కడేంటి? గురునానక్ కాలనీ. అవునా? ఎక్కడ? బందర్ రోడ్లో. విజయవాడకి బలమైంది ఏది? బందర్ రోడ్డు. అక్కడ చాలా విలువైనవి, అందరు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఎక్కడ పెట్టాడు దేవుడు నిన్ను? ఇర్మియా గ్రంథంలో రాయబడింది, తాటేకుగా ఉన్నటువంటి నిన్ను ఒక ఘనమైన స్థానంలో దేవుడు పెట్టాడంట. ఇవన్నీ ఎన్ని వాక్యాలు, రైలు వాక్యాలు. కాకపోతే ఏంటంటే మన పరిస్థితులు, మన ఈ ఒత్తిళ్ళ వలన సరిగ్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక, సరిగ్గా దేవుడిని స్తుతించలేక మనం వెనకడుగు వేస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రభు మనందరినీ బహుగా బలపరచును గాక. దేవుని మనసంతా మనకి వాక్యము ద్వారా అర్థమగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెవరివి? మహోన్నతుడివి, మహోన్నతురాలివి. ఎవరి వలన? దేవుని వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే రోమా పత్రికలో రాయబడింది, అందరి కోసం ప్రార్థన చేశాడంట. ఏనంట? అందరి కోసం ప్రార్థన చేశాడంట. ఎక్కడుంది? చెప్పాలి మరి కొన్ని విషయాలు. మీరు కూడా, నేను గురువునైతే మీరు శిష్యులు. గురువుకి కొన్ని సందర్భాల్లో మధ్య మరికి వస్తే ఏం చేయాలి? ఏం చేయాలరా? పరమానంద శిష్యులాగా ఉండాలా? మరి చెప్పాలి, గుర్తు చేయాలి. గురువు గారు అని గుర్తు చేస్తూ ఉండాలి. ఎక్కడుంది? ఏమన్నా ఆజీకి వచ్చిందా? పొలిమేరలోకి. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యం. చదవండి, స్ట్రాంగ్గా చదివేంటి రా పర్లా. ఆమేన్. ఏంటంట? మన అవన్నీ కాదు, మన కొరకు కూడా విజ్ఞాపన చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మనం ఎలాంటి వాళ్ళం చెప్పొద్దు, మైండ్లో పెట్టుకోండి. మనం ఎలాంటి వాళ్ళం మనకు తెలుసు. అబద్ధాలు వాడతాం, కొన్ని చేస్తాం. అయినా దేవుడు ఏం చేస్తున్నాడట? మన కొరకు విజ్ఞాపన చేయగలిగినంత అర్హత మనకుందా? లేదు. నా జీవితం నాకు తెలుసు, నీ జీవితం నీకు తెలుసు. ఎలాంటి వాళ్ళమో అనేది మన మనస్సాక్షి మనకి తెలియజేస్తూనే ఉంటుంది.
కనుక నేనేంటో నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు. దేవుని దృష్టిలో పడడానికి దేవుడు మన కొరకు ప్రార్థన చేయగలిగినంత అర్హులం అంటే కానే కాదు. మనం ఏమై ఉన్నాము అంటే, తీయొద్దు వినండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూస్తే, ఇట్లుండగా పాపము లోకములోనికి వచ్చింది, అందరికీ పాపము సంప్రాప్తమైంది అని రాయబడింది. రోమాపత్రిక 3:23లో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. ఇంకా ఇలా మన వాక్యాలు గమనించుకుంటూ వెళితే మనం ఎలాంటి వాళ్ళమో మనకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయాం, అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని బ్రతికించడానికి, ఈ పాప శాప కోపముల నుండి విడిపించడానికి ఆయన మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ఒకసారి చేసి వదిలేసేది కాదు, విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతలను, ఎంత చక్కని మాట, మన బలహీనత చూస్తే ఏం చేస్తాం? ఆ కోసం పాపం చేస్తాం, మంచోడు ఏంటి అంటాం. ఎదుట వ్యక్తి బలహీనతను మనం చూస్తే మన నోట ఉంటే వచ్చే మాట వాళ్ళ కోసం చేయకూడదు అంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? మన బలహీనతలను చూసి, రాత్రి కూడా ప్రార్థన గురించి చెప్పాను. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఈ అష్టైశ్వర్యాల కొరకు, ఈ బాహ్యమైన వాటిని పొందుకోవడానికి కాదు. బలహీనుడు బలపడాలి, పాపి రక్షణ పొందాలి, దేవునికి దూరమైన వాడు దేవునికి దగ్గరవ్వాలి. బుద్ధిహీనతతో తండ్రికి దూరంగా వెళ్ళిన వాడు బుద్ధి తెచ్చుకొని మళ్ళా తండ్రి దగ్గర క్షమాపణ పొందుకొని తండ్రి ఇంటిలోకి చేరాలి. ఆ రీతిగా కార్యములు జరుగునట్లుగా మనము దేవుని నామమును బట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన ప్రార్థన ఎందుకు? నా మాటలు అర్థం అవ్వలేదారా? ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ప్రభు మార్గాన్ని తప్పి వెళుతున్నారో, ఎవరైతే ఏదో చేయకూడని పని చేశారో, అది నీ కళ్ళ పడినప్పుడు, మహోన్నతుడైన దేవుని పెట్టవు కదా, నువ్వు మహోన్నతమైన వ్యక్తివి కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఏం చేయాలి? వేడుకోవాలి అని రాయబడింది. ప్రార్థనే వేడుకోవాలి అని రాయబడింది. నీ ప్రార్థన ఆ బలహీనమైన వ్యక్తిని ఎక్కడ చేస్తుంది? జీవంలోనికి తెస్తుంది. ఇప్పుడు మనకు ఒక చిన్న ఆలోచన వస్తుంది. జ్ఞానంగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి కదా. వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన పని మనం చేస్తామని నిలబడకంటే, వాళ్ళ ప్రార్థన అక్కడ వ్యర్థం అవుతుంది. ప్రార్థన అదేది అంటారా, అరే కామర్లు వచ్చేసి కోడి మాంసం తినబాగంటారు. తింటే పరదేశులమో ప్రియులారా మన పరమిధి కాదిప్పుడు, నిజముగా పరమిధి కాదిప్పుడు అని తొందరగా పాడాల్సి వస్తుంది. ఈ పోయిని మీకు అర్థమైపోద్ది. ఎందుకు పోయిని? ఇది ఎక్కువ అవడం వలన. ఊరే నాయనా అదేదో అంటాడు కదా ఒక వ్యక్తి, ఒక కామెడీ వ్యక్తి, అది మాట చెప్తాడు. ఆ పోరాటంలో కిడ్నీలు పోయినాయి అంట. ఆలోచించండి, అది మానకపోతే చెప్పండి కిడ్నీలు బాగుపడు.
కనుక ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కదా, మనం అలాగే ఉన్నాం, వాళ్ళు చేస్తారులే, దేవుడు లాస్ట్ అయిన జీవంలోనికి తీసుకెళ్ళిపోతాడు అని మాత్రం నిర్లక్ష్యం ఉండబాకండి. ప్రార్థనకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని అడుగు జాడలలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బిడ్డలారా బాగా గమనించండి, దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏదైనా మీ కంటపడినప్పుడు అల్లరి చేసేదానికన్నా దేవుని దగ్గర వేడుకోండి. అదే ప్రభు నీకు ఇచ్చిన బాధ్యత. ఇందాక చెప్పాను కదా, దేవుని ప్రతినిధివి, మహోన్నతుడైన కుమార్తెవు, కుమారుడివి, నువ్వు మహోన్నతమైన వ్యక్తివి. సర్వలోకము అలా గమనిస్తారు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. అందుచేత ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కావాలి, అక్కడ నుండి బయటికి రావాలి. దానికి నీ కర్తవ్యం ఏంటి? నీ ప్రతినిధిగా నువ్వేం చేస్తావు? దేవునిని వేడుకుంటావు. ఇంట్లో నీకు ఒక బాధ్యత ఉంది, తల్లి పాత్ర తండ్రి పాత్ర. దరిదాపుగా నీ కొడుకు కాస్త మందేశాడు, కాలేజీకి అని చెప్పి అమ్మాయి సినిమాకి వెళ్ళింది, నీకు తెలిసింది, ఏం చేస్తావు? ఏం చేస్తారా? గద్దించి బుద్ధి చెప్పి అలా చేయకూడదు, ఇలా చేయాలి అని వాళ్ళకి కొన్ని విషయాలు మంచిగా చెప్పు. మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ సినిమాకి వెళ్ళింది, మన చర్మం ఒలిసా అంటావా? అంటారా? అను. కారణం ఏంటి? బిడ్డ, కడుపును పుట్టిన బిడ్డ. జరుగుతాయి కొన్ని పొరపాట్లు, జరుగుతాయి. అలాగని ఆ పొరపాట్లు మనం ఎండేయం, కానీ ఏం చేస్తాం? దగ్గర తీసుకుంటాం, మంచి విషయాలు చెప్తాం, మళ్ళా చెప్తాం, మళ్ళా చెప్తాం. తర్వాత ఏం చేస్తాం? గద్దిస్తాం. తర్వాత ఏం చేస్తాం? బుద్ధి చెప్తాం. తర్వాత ఏం చేస్తాం? కాస్త అప్పుడప్పుడు అందరూ చూసేటట్టుగా ఎచ్చుగా కొట్టబాకండి, ఇంట్లో తలుపులు వేసి కొట్టండి. చావ బాధొద్దు సుమా, ఎన్నవసని చావ బాధకూడదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. కోతి వేషాలు వేయకూడదు. రోడ్ల ఉంటే వెళుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుడిను ఒక చక్కని ప్రతినిధిగా నిలబెట్టినందుకు దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను ఎరిగి ఏం చేస్తున్నాడంట? ఏమెరిగి? మన బలహీనతలు. మన బలహీనతలు ఏంటి? కొద్దిగా అసూయ పడతా ఉంటాం కదా, కొద్దిగా ఈర్ష్య పడతా ఉంటాం, కొద్దిగా అప్పుడప్పుడు ఎక్కువగా అబద్ధాలు చెప్తాం. అదేంటో కానీ పని చెప్తారులే, ఆల్రెడీ మనకి అది తెలుసు, అయినా ఒరే మనం చెప్పేది అబద్ధం అని తెలిస్తే మళ్ళీ మనం నమ్మరేమనే ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడంతా ప్యాషన్ ఏంటో తెలుసా? అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, మనకేం పెరిగినాయి? నూనె రేట్లు పెరిగిపోయినాయి. ఏంటి ఇంత పెరిగినాయి? ఏం చేస్తాయి ఆ యుద్ధంగా? అసలు యుద్ధానికి మనకు సంబంధం ఉంది. ఆయిల్ రేట్లు పెరగల, పెట్రోలు ఈ రేట్లు ప్రస్తుతానికి అక్కడే ఉన్నాయి. ఎక్కడ చూసినా చికెన్ షాప్కి వెళ్ళి ఏంటి యుద్ధాలుగా రేట్లు పెరిగిపోయినాయి. యాసకాలంగా రేట్లు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ తింటే మానేయాలి. మరి యాసకాలం కోళ్ళకి ఇది వచ్చినప్పుడు ఆ జబ్బులు మనకు కూడా వస్తాయిగా. మన మధ్యకాలంలో ఒక వార్త, మామిడికాయ నల్ల మచ్చలు వస్తున్నాయి పైన. వ్యాపారస్తులు ఏమంటారు? అది చెట్టు కొమ్మ పోటు అంటాడు, చెట్టు కొమ్మ పోటు అంటాడు. కానీ వాస్తవంగా అది ఏంటంటే కాయలు తయారైపోయిన తర్వాత నీళ్లు పెడతారండి చెట్లకి, దానివలన ఆ మంగు అనే ఆ మచ్చలు వస్తాయంట. ఆ మచ్చలు ఏంటంటే అదేంటంటారు? ఫంగస్ అంటున్నారుగా, ఫంగసేనా? అదేదో వస్తుంది. అది దానికి ఆ జబ్బు వచ్చినప్పుడు దాన్ని తినే వ్యక్తికి వస్తుందా రాదా?
కాబట్టి తినే విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి, పదార్థాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రతిదీ కూడా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏంటి అంత రేటు మనం 30 రూపాయలే ఉంది, ఇప్పుడు ఏంటి యుద్ధాలు జరుగుతున్నాయి, రేట్లు పెంచేసారయ్యా, రవాణా ఛార్జీలు పెరిగిపోయినాయి అంట. ఎంత మోసం చూడండి. అసలు కళ్ళ కట్టినట్టే మనం కూడా అవునులే, కొంచెం తెలివైన వాళ్ళు అనుకో ఏమంటారు, నిజమే యుద్ధాలు జరుగుతున్నాయిగా రైటే అంటారు, కానీ పాపం వాళ్ళకి అది అర్థం కాదు. ఇలా ప్రతిదానికి ఏం చెప్తున్నారు, యుద్ధం, అందుకే రేటు పెరిగింది. యుద్ధం అయితే దేనికి పెరగాలి? కందిపప్పు 135 రూపాయలు అని ఉంటే ఇప్పుడు తందూరి కందిపప్పు ఏదో ప్రీమియం కందిపప్పు 135, 122, 115. ఇవన్నీ నీకెంత తెలుసు అని నేను అనుకోకండి, నేను అన్ని తెలుసుకుంటూ ఉంటా. ఇప్పుడు ఎలా కూలి యంత్రం మీ జీతాలు బాగా వేస్తే 15,000, 10 ఏళ్ళుగా కష్టపడితే ఛార్జీలు ఎంత వెళ్తున్నాయి ఆలోచించండి. రోజు అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఎంత? 5 రూపాయలు ఎత్తి వెళ్ళిపోయేవాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్కి. ఏరా దేవుడి దయ వల్ల అది వచ్చింది, అది కూడా తీసేస్తారంట. ఫ్రీ బస్ కూడా పోయిందనుకో, అసలు మనం బస్సులు ఎక్కడ ఎక్కుతున్నాం? డ్యూటీ అడావుడి. మనం నడిచి వెళ్తుంటే పాపం ఆయన కూడా ఏమో వస్తారా అంటున్నాడు, ఆగాగో అంటే అక్కడ ఇక్కడే ఎక్కి వెళ్తున్నాం. ఎంత? బస్ ఛార్జీ 10, 20 ఇవ్వు. చూడండి, ఇలా పరిస్థితుల యొక్క ప్రభావాన్ని జాగ్రత్తగా మనం అంచనా వేసి ప్రభు చిత్తంలో జాగ్రత్తగా ముందుకు నడవలసిన బద్ధులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనం? నువ్వెవరివే? నేను దేవుని ప్రతినిధిని అనండి. నేను ఎవరిని? మీరెవరు? మీరు చెప్పుకోండి, నేను దేవుని ప్రతినిధిని, నేను మహోన్నతుడైన దేవుని కుమారుణ్ణి, నేను ప్రపంచంలో మహోన్నతుణ్ణి అనబడుదును. అది ఇప్పుడు మీరు గొప్ప పెండపోగుల మీద ఉన్న వాళ్ళ అక్కడ నుండి అక్కడికి తెచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దీన దశలో నుండి దేవుడు మొదట స్థితి ఇంత, తర్వాత స్థితి వాక్యంలోనే చెప్పండి. మొదటి స్థితి కొద్దిగా ఉండినది, తొదకది మహా. ఆమేన్. ఈ స్థాయిలో దేవుడు పెట్టాడు. ఈ స్థాయిని ఏం చేయాలి? ఎమ్మెల్యే ఓట్లు వస్తున్నాయంటే ఏమంటాడు? ఓట్లు వేసినాక ఒకసారి వచ్చి కనపడి దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇష్టమైన ఓట్లు అందేస్తారు. తర్వాత ఆయన సంగతి ఆయన, మా సంగతి మా ఆఫీస్కి వెళ్ళినా అయ్యగారు లేరు, అమెరికా వెళ్ళారు, ఇప్పుడు రారు అంటారు. వచ్చేదాకా మనం ఉంటామా? మన బాధలు మనకు ఉంటేగా అలా వెళ్ళిపోతారు. మళ్ళా ఎలక్షన్ రాగానే ఎరా నీకే సమస్యను నాకు చెప్పు, నేనున్నా, అర్ధరాత్రి తలుపు నిజంగా పట్టండి, వెళ్ళేస్తా తలుపు దగ్గరికే. కానీ మహోన్నతుడైన దేవుని బిడ్డవు. మరి నీ కర్తవ్యం ఏంటి చెప్పడానికి టైం లేదు. ప్రభు చిత్తమైతే దేవుని ప్రతినిధిగా, మహోన్నతుడుగా, మహోన్నతురాలుగా ఉన్నటువంటి నీ పని ఏంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఎక్కడ నుండి ఎక్కడికి దేవుడు తెచ్చాడో నిన్ను నువ్వు ఆలోచించు. దావీదు పాడి గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి దావీదును ప్రజలకు మహారాజునుగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు. ఇది దేవుడు చేయగలడు. నీకు అసాధ్యమో, నీకు అసాధ్యమైన వాటిని దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తారా? దయచేసి ప్రార్థన చేయండి. నువ్వు ఇప్పటి వరకు తెలియక తెలిసైతే కాదు కానీ తెలియక నువ్వెవరెవరినో వాళ్ళ బలహీనతలను బట్టి కొద్దిగా అల్లరి చేసి ఉన్నావు. అది తెలియక చేసినటువంటి పని. తెలియక చేసినప్పుడు దేవుని క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడుగా.
నువ్వు దేవుని బిడ్డవి, నీ కంట ఏదో పడింది, అది బహుశా అది వాస్తవమే కావచ్చు, లేక అది నీ కన్నులు నిన్ను మోసం చేసిన దృశ్యమే కావచ్చు, అది నిజంగా అది సత్యం కావచ్చు, అందులో పొరపాటు లేకపోవచ్చు. కానీ నీ కన్నులు నీకేదో సిగ్నల్స్ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దాన్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవో తొందరపడి మాటలు అన్నావు, దాని నుండి క్షమాపణ వేడుకొని, అయ్యా నేను తెలియకట చేసేసి మాట్లాడేశాను, ఇప్పుడు నీ వాక్యంలో నాకు చెప్పావు, ఏదైనా ఒక వ్యక్తి మరణకరము కాని పాపము చేస్తే అది నేను చూస్తే ఆ వ్యక్తి యొక్క జీవము కొరకు నేను వేడుకోవాలని నాకు చెప్పావయ్యా. కాబట్టి ఇక నుండి నేను ప్రార్థించే వ్యక్తినిగా చేయండి, వేడుకునే వ్యక్తినిగా చేయండి. నాలో కూడా లోపాలు ఉన్నాయి ప్రభువా, నాలో కూడా లోపాలు ఉన్నాయి అయ్యా. నేను పరిపూర్ణమైనటువంటి వ్యక్తినైతే కాదు నాయన. అయితే నేను ఎదుటి వ్యక్తి యొక్క లోపాన్ని ఎలాగైతే ఎత్తి చూపించి అల్లరి చేస్తున్నానో, నా లోపాన్ని కూడా చూసి అల్లరి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది నాకు దూరమవును గాక. ఆ విషయంలో నన్ను క్షమించండి. ఇక నుండి నాయన నా సహోదరుడు కానీ నా సహోదరి కానీ ఏదైనా పొరపాటు చేస్తూ నా కంట పడితే ఆ బిడ్డ బలహీనతను చూసిన నేను నీకు మాత్రమే మొరపెట్టాలి, నీకు మాత్రమే ప్రార్థన చేయాలి. చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఇక ఎక్కడికి వెళ్ళొద్దు. విన్న వాక్యములో నుండి ఎత్తి ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని నీకేం అర్థమైందో నువ్వేం అర్థం చేసుకో. ఒక్క నిమిషం అందరికీ. విన్న వాక్యాన్ని బట్టి విత్తనం వేశాక కాస్త చూసి నీళ్ళు పోస్తాం. వాక్యం అనే విత్తనం నీ హృదయంలో ప్రభువు పెట్టాడు. నువ్వు దానికి ప్రార్థన అనే నీరు, కన్నీటి ప్రార్థన అనే ఆ నీళ్లు ఆ విత్తనానికి పెడితే ఆ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో ఫలిస్తుంది. నీ హృదయం ఫలభరితంగా మారిపోతుంది. వారు యెహోవా మందిరములో నాటబడినటువంటి వారు గనుక సారము కలిగి పచ్చగా నుందురు అనే వాక్యం నెరవేరుతుంది. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. ఈ లోపాలు మనందరిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి ప్రభు మాట్లాడాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రతినిధివి, నువ్వు దేవుని ప్రతినిధివి, నువ్వు మహోన్నతమైన దేవుని బిడ్డవి. మహోన్నత్వము నీలో ఉన్నది కనుక సర్వలోకము నీ మహోన్నత్వాన్ని చూస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం. దేవా నన్ను దర్శించండి అయ్యా, నన్ను దర్శించావు నాయన, వాక్యము ద్వారా దర్శించావు నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వ్యర్థమైన మాటలు చాలా మాట్లాడాను ప్రభువా. నేను కూర్చుంటే వ్యర్థమైన మాటలే ప్రభువా. పెద్దోళ్ళు కూడా గమనించాలి. ముసలమ్మ ముచ్చట్లు ఆపేయండి. ప్రభువు గురించి మాట్లాడండి. మీరు కూర్చున్న ప్రతి చోట ప్రభువు గురించి మాట్లాడండి. మీలోనికి దేవుని జీవం వస్తుంది. స్తోత్రం స్తోత్రం. ముసలమ్మ ముచ్చట్లు మరణానికి దారి చేస్తాయి. ముసలమ్మ ముచ్చట్లు నమ్మకత్వానికి దారి చేస్తాయి, నమ్మకత్వాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు ప్రార్థన చేయలే, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. వాక్యములోనే ప్రార్థనలో ఉందాం. ఏ మాటలే నీ మనసుకి ఏదైతే మీరు వేడుకోవాలి. మీ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి జీవములోనికి వస్తాడని చెప్పారు. ఆ మాట ప్రకారంగా మా జీవితాలను నడిపించండి. ఆ ప్రకారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఆ ప్రకారంగా మేము చేయడానికి సహాయం చేయండి. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మీరు వచ్చి మా బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తూ, అలాగే నాయనా మీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా మా అందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. మేము తండ్రి పరిపూర్ణమైన పరిశుద్ధులమని కాదు, మా బలహీనతలను చూసి
మేము బలమునందాలని వారు ప్రార్థిస్తున్నట్లుగా మేము కూడా ఆ అనుకరణలో ప్రార్థించడానికి సహాయం చేయండి. నీ ప్రతినిధులం, మీరు మాకిచ్చినంత భాగ్యము, మీరు మాకిచ్చినంత ఘనత, మీరు మమ్మల్ని నిలబెట్టినంత ఉన్నతమైన స్థలములో మమ్మలను ఎవరు నిలవబెట్టలేరు. మీరు మాత్రమే నిలబెట్టినందుకు స్తోత్రం. తదుపరి మా కర్తవ్యములు ఏంటో మేము తెలుసుకోవడానికి నెక్స్ట్ వారం మాకు సహాయం చేసి బలపరచండి, వాక్యాన్ని ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి కొన్ని అనౌన్స్మెంట్స్ అండి. ఈ వారం స్త్రీల కూడికలు మంగళవారం ఐ సుధా గారి యొక్క గృహంలో, గురువారం నిక్తా గారి యొక్క గృహంలో, ఓకే దయచేసి గమనించిన మంగళవారం ఉదయ్ గారి యొక్క గృహంలో, గురువారం నిక్తా గారి కదా, గురువారం నిక్తా గారి గృహంలో, శుక్రవారం సంతోష్ గారి యొక్క గృహంలో కూడికలు జరుగుతున్నాయి కనుక దయచేసి గమనించి ఆ ప్రార్థన కూడికలకు అటెండ్ అవ్వాల్సిందిగా కుటుంబం పక్షం మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే వారం కీర్తన గ్రంథం 84వ కీర్తన పి అనుష గారి యొక్క ఫ్యామిలీ మరి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం సండే స్కూల్ 4 గంటలకు జరుగుతుంది కనుక పిల్లలందరినీ పంపించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన సంఘంలో బోస్ గారిని బట్టి, పూర్ణ గారిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు వారికి ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించలాగున, ప్రశాంతి గారి యొక్క కుటుంబం నిమిత్తం దేవుడు వారిని చక్కగా ఆదరించలాగున, క్షేమమును వారికి దయచేయలాగా కూడా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సంఘ కన్స్ట్రక్షన్ విషయం కూడా మీ మనసులో ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దీని తర్వాత ఇవే కంటిన్యూ అవుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మన చేతిలో అమౌంట్ కరెక్ట్గా కలెక్ట్ అవుతుందో అప్పుడు వెంటనే మనం పై స్లాబ్ కూడా కంటిన్యూ చేసేయడం జరుగుతుంది కనుక ఇది కంటిన్యూషన్ మీరు చేస్తూనే ఉండొచ్చు. ఇంత అమౌంట్ అని మన చేతిలో ఉన్నప్పుడు వెంటనే మనం పై స్లాబ్ని కూడా చేయడం జరుగుతుంది కనుక వీటిని గమనించి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలవబడినట్లయితే కానుకల పాట పాడుతూ ఉంటాం. ఏమై ఉన్నామో, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వచ్చారో ఇదంతా కూడా నీ దయా కనికరం ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలనైనా తండ్రి, మీ సన్నిధిని అనుభవించదగినంతగా మేము అనుభవించాలి ప్రభువా. ఆ రీతిగా మీరు సహాయం చేయండి ప్రభువా. మీ సన్నిధిని అనుభవించదగినంతగా అనుభవించలేకపోతున్నాం కాబట్టి చాలా విషయాలు మేము ఎదగలేకపోతున్నాము, అర్థం చేసుకోలేకపోతున్నాం. అటు మా అజ్ఞానమును తొలగించి ప్రభువా, మేము ఎదిగేదానికన్నా అధికంగా ఎదగడానికి
మీరు కృప చూపండి. ప్రతి హృదయాన్ని ఆత్మ చేత మండించండి. ప్రతి బిడ్డ ఒక జ్వాలగా మండుచున్న పొగలాగా ప్రతి బిడ్డ ఉండాలని కోరుతున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి యజమానులను జ్ఞాపకం చేసుకోండి, వారి సంతానములను జ్ఞాపకం చేసుకోండి. దేవా నీకు వందనాలనైనా తండ్రి, నీ బిడ్డలు అర్పించిన కానుకలను బట్టి, నీ బిడ్డలు సేవకుని యొక్క పోషణ కొరకు తెచ్చిన ఆహారమును బట్టి ప్రార్థిస్తున్నాను. గుప్పిలి విప్పారు, మీ యొక్క ధననిధిని తెరచిన బిడ్డలకు ఈవులు దయచేయండి. మా ప్రభువా, నీ బిడ్డలు నైనా పిండి పిసికే తొట్టి వారి కూటి కొండను ఆశీర్వదించండి ప్రభువా. వారి పానీయములను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి భాగమును యేసు నామములో దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా. వారి గర్భఫలమును దీవించండి నాయన. పసిబిడ్డలను, చంటి బిడ్డలను దీవించండి. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. మా దేశమంతటిని రక్షించండి, నాయకులందరినీ రక్షించండి. దేవా, ప్రధానులను రక్షించండి. మత కల్లోలను అరికట్టండి. మత కల్లోలన్నిటిని కూడా తొలగించి సమాజంలో, దేశంలో సమాధానం దయచేయండి. ఏ మతమైనప్పటికీ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు సహోదర ప్రేమతో ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేసి మా దేశంలో ఉన్నటువంటి తండ్రి మత వివక్ష అంతయు మీ నామములో రద్దు చేయండి. మిమ్మల్ని ఎదుర్కొనగలిగిన వాడు ఎవడును లేడు ప్రభువా. నీవే సర్వలోకానికి రారాజు అయి ఉన్నావు. అందరూ ఆ విషయాన్ని గ్రహించినట్లుగా చేసి మా దేశాన్ని దర్శించమని, యుద్ధాలను ఆపమని, నాయకులు తండ్రి తమ గర్వానికి పోకుండా పరిస్థితులను అర్థం చేసుకొని దేశమును సుభిక్షంగా పాలించగలిగిన జ్ఞానం వారికి దయచేసి యుద్ధ వాతావరణం అంతటిని కూడా అరికట్టండి. మా దేశంలో పేదలు ఉన్నారు, అనాథులు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, చాలా బాధగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరినీ దర్శించండి. వికలాంగులు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు ప్రభువా. మరి ఫుట్పాత్ మీద ఉన్న బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరినీ కనికరించమని ప్రార్థిస్తూ ఈ పరిచర్యను ఇంకానూ ఆశీర్వదించి బహుజన సమూహమును నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువా చేరి వచ్చిన నీ బిడ్డలకును జరుగుతున్న పరిచర్యకును సకల పరిశుద్ధులకు నీ వచ్చు పర్యంతం సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము. ఈ మాని మీద కుమ్మరించుము దేవా, క్రమయ ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపు మీసా, నీ నిండు దీవెనలో నీ నామమందు నా వేడి సంగతి ప్రార్థింతుము.
గాక. యెహోవా మిమ్మలను నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. మీకు అందరికి వందనాలు. కొద్దిగా పలకరించుకునేనంటే పోయిన వారం కూడా హడావుడి అయిపోయింది. పలకరించుకోవాలి.